ఓం శాంతి 24/7/1970 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. బిందు రూప స్థితి సహజంగా ఎలా తయారవుతుంది? అందరూ ఇప్పుడు ఏ స్థితిలో అయితే కూర్చున్నారో ఆ స్థితిని ఏమని అంటారు? వ్యక్తంలో అవ్యక్త స్థితి ఉందా? బాప్దాదాతో మిలనం చేసుకునేటప్పుడు బిందు రూప స్థితులు కాగలరా? ప్రతి ఒక్కరూ తమ తమ ఆలోచనను వినిపించారు. బిందురూప స్థితి విశేషంగా ఏ సమయంలో తయారవుతుంది? ఏకాంతంలో కూర్చున్నప్పుడా, లేక నడుస్తూ తిరుగుతూ ఉన్నప్పుడు కూడా జరగగలదా? అంతిమ పురుషార్థం స్మృతితే. అందుకే స్మృతి యొక్క స్థితి మరియు అనుభవాన్ని కూడా బుద్ధిలో స్పష్టంగా అర్థం చేసుకోవాలి. బిందురూప స్థితి అంటే ఏమిటి మరియు అవ్యక్త స్థితి అంటే ఏమిటి? రెండింటి అనుభవము ఏమిటి? ఎందుకంటే రెండు పేర్లు చెప్తున్నాము అంటే తప్పకుండా అనుభవంలో కూడా తేడా ఉంటుంది కదా. నడుస్తూ తిరుగుతూ బిందురూప స్థితి ఈ సమయంలో తక్కువ అని కాదు, అసలు లేదు అనే చెప్పాలి. దీనిని కూడా అభ్యాసం చేయాలి. మధ్య మధ్యలో 1-2 నిమిషాలు వెచ్చించి ఈ బిందురూప స్థితిని అభ్యాసం చేయాలి. ఎప్పుడైనా అటువంటి రోజు వచ్చినప్పుడు నడుస్తున్న ట్రాఫిక్ను కూడా ఆపివేసి 3 నిమిషాల మౌనాన్ని పాటిస్తారు. జరుగుతున్న కార్యాలన్నింటినీ నిలిపివేస్తారు. మీరు కూడా ఏదైనా కార్యం చేస్తున్నా లేక మాట్లాడుతూ ఉన్నా మధ్య మధ్యలో ఈ సంకల్పాల ట్రాఫిక్ను స్టాప్ చేయాలి. 1 నిమిషమైనా మనసులోని సంకల్పాలను, అవసరమైతే శరీరం ద్వారా జరుగుతున్న కార్యాన్ని మధ్యలో నిలిపేసి అయినా ఈ అభ్యాసాన్ని చేయాలి. ఒకవేళ ఈ అభ్యాసాన్ని చేయకపోతే బిందు రూపం యొక్క పవర్ఫుల్ స్థితిని ఎలా మరియు ఎప్పుడు తీసుకురాగలరు? అందుకే ఈ అభ్యాసం చేయడం అవసరం. మధ్య మధ్యలో ఈ అభ్యాసాన్ని ప్రాక్టికల్గా చేస్తూ ఉన్నట్లయితే ఈరోజు ఈ బిందురూప స్థితి కష్టంగా అనిపించినా అది ఎంత సరళం, ఈజీ అవుతుంది అంటే ఇప్పుడు మెజారిటీ పిల్లలకు అవ్యక్త స్థితి సహజమైనట్లుగా అవుతుంది. మొదట్లో అభ్యాసాన్ని ప్రారంభించినప్పుడు వ్యక్తంలో అవ్యక్త స్థితిలో ఉండడం కూడా కష్టంగా అనిపించేది. ఇప్పుడు అవ్యక్త స్థితిలో ఉంటూ కార్యం చేయడం ఏ విధంగా సహజం అవుతూ ఉందో అలాగే ఈ బిందురూప స్థితి కూడా సహజమైపోతుంది. ఇప్పుడు మహారథులు ఈ అభ్యాసాన్ని చెయ్యాలి. అర్థమైందా? ఫరిస్తా రూప స్థితి అనగా అవ్యక్త స్థితి ఎవరికైతే సదాకాలం ఉంటుందో వారు బిందు రూపంలో కూడా సహజంగా స్థితులు కాగలరు. ఒకవేళ అవ్యక్త స్థితి లేకపోతే బిందు రూపంలో స్థితులు అవ్వడం కూడా కష్టంగా అనిపిస్తుంది. కావున ఇప్పుడు ఈ అభ్యాసం కూడా చేయండి. ప్రారంభంలో అవ్యక్త స్థితిని అనుభవం చేయడానికి ఏకాంతంలో కూర్చొని ఎంతగా తమ వ్యక్తిగత పురుషార్థాన్ని చేసేవారు. అలాగే ఈ అంతిమ స్థితి యొక్క పురుషార్థం కోసం కూడా మధ్య మధ్యలో సమయాన్ని కేటాయించి చెయ్యాలి. ఇదే అంతిమ స్థితి యొక్క స్థితి. ఈ స్థితిని చేరుకోవటానికి ఒక్క విషయంపై విశేషమైన శ్రద్ధనివ్వాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో ఆ ప్రభుత్వం ఎటువంటి స్కీమును తయారు చేస్తుంది? వారి ప్లాన్లన్ని విషయాలలో ఎంత వీలైతే అంత పొదుపు జరగాలి అన్న లక్ష్యాన్ని ఉంచినప్పుడు సఫలమవుతాయి. పొదుపు కోసం కూడా యోచన చేస్తారు కదా. సమయము, డబ్బులు, శక్తి అన్నింటిలో పొదుపు జరగాలి అని భావిస్తారు. తక్కువ శక్తితో ఎక్కువ కార్యం జరగాలి, అన్ని విధాలుగా పొదుపు గురించి యోచిస్తారు. అలాగే ఇప్పుడు పాండవ ప్రభుత్వం ఎటువంటి స్కీమును తయారు చేయాలి? బిందు రూపం యొక్క సంపూర్ణ స్థితిలో నిండిన స్థితిని ప్రాప్తింప చేసుకునేందుకు పురుషార్థం చెయ్యాలి అని వినిపించాం కదా. ఇప్పుడు ఏ విధంగా అయితే నడుస్తున్నారో ఆ విధంగా చూస్తే అందరూ చాలా బిజీగా ఉంటూ ఉన్నారు. ఏకాంతానికి సమయం లభించడం లేదు. స్వయం మననం కోసం కూడా తక్కువ సమయం లభిస్తోంది అని అంటారు. కానీ సమయం ఎక్కడి నుండి వస్తుంది? రోజు రోజుకు సేవ కూడా పెరగనుంది, అలాగే సమస్యలు కూడా పెరగనున్నాయి.
సంకల్పాల వేగం కూడా రోజు రోజుకు పెరుగుతుంది. ఇప్పుడు ఒక్క క్షణం 10 ఆలోచిస్తే దానికి రెండింతల మూడింతల వేగము పెరుగుతుంది. ఎలా అయితే ఈ రోజుల్లో ఒక్క రోజుకి ఎంతమంది జన్మించారు అని జనసంఖ్య గురించి లెక్కలు వ్రాస్తారు కదా, అలాగే ఇక్కడ ఈ సంకల్పాల వేగం పెరుగుతుంది. ఒకవైపు సంకల్పాలు, మరోవైపు ఈవిల్ స్పిరిట్స్ అంటే పైన భ్రమిస్తూ ఉండే ఆత్మలు కూడా పెరుగుతాయి. కానీ దీనికోసం ఒక విశేషమైన అటెన్షన్ను ఇవ్వాల్సి ఉంటుంది. దీని ద్వారా అన్నింటినీ ఎదుర్కోగలరు. అది ఏమిటంటే, ఏ విషయం జరిగినా దానిని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి 2 మాటలను గుర్తుంచుకోండి. ఒకటి అంతరము, 2 మంత్రం. ఒకటి అంతరం అంటే తేడా, రెండవది మంత్రం. ఏ విషయం జరిగినా ఇది యథార్థమా రైటా, లేక అయథార్థమా రాంగా, ఇది శ్రీమతమా లేదా నామతము లేదా పరమతమా అని దాని తేడాను చూడండి. బాప్తాద సమానంగా ఉందా లేదా, ఈ విషయంలో బాప్తాద అయితే ఏం చేసేవారు, తండ్రి సమానంగా ఉన్నానా లేనా, ప్రతి సమయంలోని తేడాను పోల్చుకొని చూస్తూ బాబాకు మీకు దానికి ఒక్క క్షణంలో నాట్ లేక డాట్ను పెట్టండి. చేయకూడదు అంటే డాట్ చుక్క పెడతారు. ఒకవేళ చెయ్యాలి అంటే చేయడం ప్రారంభిస్తారు. కరెక్ట్ అయితే చెయ్యాలి, కరెక్ట్ కాదు శ్రీమతం కాదు అంటే చేయకూడదు. నాట్ మరియు డాట్ను స్మృతిలో పెట్టుకోవాలి. అంతరము మరియు మంత్రం ఈ రెండింటిని ప్రాక్టికల్లో ఉంచాలి. ఒక్క బాబా స్మృతి తప్ప ఇంకొకటి ఏది ఉండకూడదు. ఇది మంత్రం. రెండింటిని మర్చిపోతే ఎటువంటి సమస్య లేక భ్రమిస్తున్న ఆత్మలు ఒక్క క్షణంలో సమస్య భస్మం అయిపోతుంది. ఈవిల్ స్పిరిట్స్ మీ ముందు నిల్వ జాలవు. కావున ఈ పురుషార్థాన్ని చెయ్యాల్సి ఉంటుంది. అర్థమైందా? ఒకటి శ్రీమతం ప్రకారమే నడవాలి. అవునా కాదా, కరెక్టా కాదా అని చూసుకొని చేయాలి. రెండవది శివబాబా స్మృతి తప్ప మరి ఏం ఉండకూడదు. అంటే మన్మనాభవ. ఈవిల్ స్పిరిట్స్ రూపం ఎలా ఉంటుంది? వాటి స్పష్టమైన రూపము ఎవరిలోనైనా ప్రవేశించడం. కానీ ఈవిల్ స్పిరిట్స్కు గుప్త రూపం కూడా ఉంటుంది. నడుస్తూ నడుస్తూ ఎవరిలోనైనా విశేషంగా ఏదో ఒక చెడు సంస్కారం ప్రభావశాలి రూపంలో కనిపిస్తుంది. దాని ప్రభావంతో వారి బుద్ధిలో ఇప్పుడు ఒక విషయం, తర్వాత వెంటనే ఇంకొక విషయంలోకి మారిపోయి ఉంటారు. అది కూడా ఫోర్స్గా చెప్తారు. వారి స్థితి కూడా ఒక చోట స్థిరంగా ఉండదు. వారు స్వయాన్ని కూడా వ్యాకులత పరుచుకుంటారు, ఇతరులను కూడా వ్యాకుల పరుస్తారు. స్పష్ట రూపంలో ఈవిల్ స్పిరిట్ వచ్చినప్పుడు దానిని గుర్తించి దాని నుండి దూరం కావడం సహజమే. కానీ మీ ముందుకు అది స్పష్ట రూపంలో తక్కువగా వస్తుంది. గుప్త రూపంలో చాలా వస్తాయి. అంటే గాల్లో తిరిగే ఆత్మలు. దీనిని మీరు మీ సాధారణ భాషలో ఏమైందో తెలియదు, వీరి బుద్ధి పిచ్చిగా ఉంది అని అంటారు. కానీ ఆ సమయంలో వారిలో ఈ ఈవిల్ అనగా చెడు సంస్కారాల ఫోర్స్ ఎంతగా ఉంటుంది అంటే ఈవిల్ స్పిరిట్స్ సమానంగా ఉంటుంది. ఎలా అయితే అవి చాలా విసిగిస్తాయో అలాగే ఇవి కూడా చాలా విసిగిస్తాయి. ఇవి చాలా జరగనున్నాయి. అందుకే ఇప్పుడు సమయము పొదుపు, సంకల్పాలను పొదుపు, తమ శక్తిని పొదుపు చేసుకొని యోచన తయారు చేసుకొని మధ్య మధ్యలో ఈ బిందు రూప స్థితిని పెంచుకోండి అని వినిపిస్తూ ఉన్నా. ఎంతగా బిందు రూప స్థితి ఉంటుందో అంతగా ఈవిల్ స్పిరిట్ లేక ఈవిల్ సంస్కారాల ఫోర్స్ మీపై దాడి చేయదు. అంతేకాక మీలోని శక్తి రూపమే వారికి ముక్తిని కూడా ఇస్తుంది. ఈ సేవ కూడా చేయాలి. ఈవిల్ స్పిరిట్స్ కూడా ముక్తి కావాలి. ఎందుకంటే ఇది అంతిమ సమయంలో కూడా అంతిమ సమయం కావున ఈవిల్ స్పిరిట్ లేక ఈవిల్ సంస్కారాలు కూడా అతిలోకి వెళ్ళి ఆ తర్వాత అంతం అవుతాయి. చెత్త అంతా బయటకు వచ్చి భస్మం అవుతుంది. కావున వాటిని ఎదుర్కోవడానికి ఒకవేళ తమ సమస్యతోటే ముక్తులుగా కాకపోతే ఈ సమస్యలను ఎలా ఎదుర్కోగలరు? అందుకే పొదుపు స్కీమును తయారు చేయండి మరియు దానిని ప్రాక్టికల్లోకి తీసుకురండి అని చెప్పాం. అప్పుడు స్వయాన్ని మరియు సర్వాత్మలను రక్షించగలరు. కేవలం ఉపన్యాసం ఇవ్వడం లేక అర్థం చేయించే సేవను మాత్రమే చేయకండి. ఇప్పుడైతే సేవా రూపం కూడా చాలా సూక్ష్మంగా అవుతుంది. అందుకే మీ సూక్ష్మ స్వరూప స్థితిని పెంచుకోండి.
ఇవన్నీ ప్రత్యక్షమై తిరిగి ప్రాయలోపం అవ్వనున్నాయి. ప్రాయలోపం అయ్యే ముందు ప్రత్యక్షమై తర్వాత ప్రాయలోపం అవుతాయి. ఇక సేవ ఎంత పెరుగుతుంది అంటే ఒక్కొక్కరు 10 మంది చేసే కార్యాలను చేయాల్సి వస్తుంది. శక్తులకు ఎన్ని భుజాలని చూపిస్తారు. భుజాలు అంటే అంతగా సేవలో సహయోగిగా కావడం. ఇవి శక్తుల భుజాలు కదా అని పాండవులు అనుకుంటారు. మరి పాండవులను ఎలా చూపించారు తెలుసా? పొడవుగా చూపించారు. ఇది కూడా పాండవుల యొక్క సహయోగిగా అయినందుకు, పాండవులు సహయోగిగా అయినందుకు గుర్తు. పెద్ద శరీరం కాదు, పెద్ద బుద్ధికి గుర్తు. వీరు ముందుకు పరిగెట్టించడం అంటే శక్తుల ముందు పరిగెట్టడం, శక్తులను ముందు ఉంచడమే వీరి పరుగుకు గుర్తు. అచ్చా. ఓం శాంతి.